హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పెన్సిల్ స్కెచ్. సో ఇది అయితే కొత్తగా డ్రా చేయబోతున్నాం మనం. సో రిఫరెన్స్ ఇమేజ్ అయితే ఇది మీకు క్లారిటీ కోసం ఇలా చూపిస్తున్నాను. ఈ ఫోన్లో చూస్తుంటే క్లారిటీ కనిపించలేదు కాబట్టి. సో సో దీంట్లో వచ్చేసి డీటెయిలింగ్స్ కానీ చేయాల్సిన హైలైటింగ్ వర్క్స్ కానీ చాలా ఉన్నాయి. సో అండ్ అలాగే వీడియోస్ కొంచెం లేట్గానే వస్తాయి, ఎందుకంటే ఒక్కో దానికి ఒక్కో హైలైట్ కానీ ఒక్కో డార్క్ టోన్ కానీ చాలా టైం తీసుకునేది. సో చాలా టైం పట్టిద్ది ఇది వేయడానికి. కాబట్టి కొంచెం వీడియోస్కి కొంచెం గ్యాప్ వచ్చింది, 2-3 డేస్ అలాగా. బట్ అవుట్పుట్ మాత్రం చాలా బాగా రావాలి. అందుకని చెప్పేసి నేను ఎంత టైం అయినా సరే వెయిట్ చేస్తాను, ప్రాక్టీస్ చేస్తాను. సో మెయిన్ అవుట్లైన్ వీడియో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి చెప్పబోతున్నాను. మామూలుగా ఏంటంటే అవుట్లైన్ వీడియో పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే సేమ్ మెథడ్ మనం గ్రిడ్ మెథడ్ నేను యూట్యూబ్ వీడియో స్టార్టింగ్ నుంచి నేను ప్రాక్టీస్ చేసింది గ్రిడ్ మెథడే. ఇది పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే సపరేట్గా దీని వరకు ఎందుకు పెడుతున్నానంటే, సో ఈ ఇమేజ్లో వచ్చేసి మనకు డార్క్ టోన్స్ కానీ హైలైట్స్ కానీ మిడ్ టోన్స్ కానీ కరెక్ట్గా మనం మేనేజ్ చేయాలి. అండ్ అలాగే షేడింగ్ చేసేటప్పుడు ఎక్కడ కూడా మిస్ చేయకూడదు, ఎందుకంటే ఎక్కడ మిస్ చేసినా కూడా దాంట్లో ఉండే రియాలిటీ అనేది పోయిద్ది, ఆ టెక్స్చర్ అనేది పోయిద్ది. అండ్ నార్మల్గా వచ్చేసి ఫేస్ ఓకే, నార్మల్గానే ఉంది ఫేస్ వర్క్. అండ్ క్లాత్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో షేడింగ్ అనేది మనకి డిఫరెంట్గా ఉంది, ఎందుకంటే బయట నుంచి వచ్చే లైట్ కాదు ఇది. మనం ఇమేజ్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే లాంతరం ఉంటుంది కదా ల్యాంప్, దాంట్లో వచ్చే లైటింగ్ నుంచి మనకి లైట్ అండ్ డార్క్ టోన్స్ అండ్ షాడోస్ అనేవి కనిపిస్తున్నాయి. కాబట్టి దాన్ని మనం చూసుకోవాలి. దాంతో వేయాలంటే మనకి షేడ్స్ అనేవి డిఫరెన్స్ వస్తాయి. ఎడ్జెస్ అనేవి షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి షేడింగ్లో, డార్క్ టోన్స్కి కానీ హైలైట్స్కి కానీ. నార్మల్ లైటింగ్ ఏంటంటే డార్క్ టోన్ కానీ మిడ్ టోన్ కానీ హైలైట్ వరకు ఒకటే, ఎందుకంటే ఏ ఇమేజ్ అయినా హైలైట్ అంటే ప్యూర్ వైట్, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే సపరేట్గానే ఉంటుంది. బట్ డార్క్ టోన్ కానీ మిడ్ టోన్ కానీ బ్లెండింగ్ అయ్యే చోట కరెక్ట్గా బ్లెండ్ అయ్యిద్ది, మెర్జింగ్ అనేది కరెక్ట్గా అవుతాయి. కాకపోతే నేను తీసుకున్న ఈ రిఫరెన్స్ ఇమేజ్లో అయితే అలా జరగదు. సో దీంట్లో వచ్చేసి మెయిన్ డార్క్ టోన్ సపరేటు, మిడ్ టోన్ సపరేట్ అలా కనిపిస్తుంది మనకి. కాబట్టి ఆ అవుట్లైన్ కూడా మనం ఆ డార్క్ టోను లైట్ టోను అవుట్లైన్ కూడా మనం కరెక్ట్గా గీయాలి. అది కరెక్ట్గా గీయకపోతే మనం షేడింగ్ చేసేటప్పుడు చాలా ఇబ్బంది అయ్యిద్ది, ఎందుకంటే మనకేంటంటే లెంతీ ప్రాసెస్ అయ్యిద్ది. అప్పుడు షేడింగ్ చేసేటప్పుడు ఎక్కడ వరకు ఉంది, ఎక్కడ వరకు డార్క్ టోన్ వచ్చింది, ఎక్కడ వరకు లైట్ టోన్ వచ్చింది అనేది కట్ చేసుకోవాలి. సో అదే మనం అవుట్లైన్లోనే పని చేస్తే మనకి ఇంకా ప్రాసెస్ అనేది ఈజీ అయ్యిద్ది, ఎక్కడ డార్క్ వచ్చిద్ది ఎక్కడ లైట్ వచ్చిద్ది అనేది. అండ్ అలాగే నేను వచ్చేసి ఇది చార్కోల్తో వేద్దాం అనుకుంటున్నాను. చార్కోల్ ప్లస్ అండ్ గ్రాఫైట్ కూడా కంబైన్డ్. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పా కదా, పెన్సిల్ సెట్ ఒకటి కొత్తది ఉంది, దాంతో నెక్స్ట్ ఇది ట్రై చేస్తానని. బట్ నార్మల్గా అయితే ఫుల్గా దాంతో వేద్దాం అనుకున్నా. కాకపోతే ఈ డార్క్ టోన్స్ చూసిన తర్వాత, ఈ రిఫరెన్స్ ఇమేజ్ చూసిన తర్వాత చార్కోల్తో అయితే బాగా వచ్చిద్దని నేను అనుకున్నాను. కాబట్టి చార్కోల్ పౌడర్, చార్కోల్ పెన్సిల్స్ అండ్ అలాగే ఎక్కడెక్కడైతే షార్ప్ ఎడ్జెస్ అలా ఉంటాయో అండ్ అలా కొంచెం ఎక్కడైతే వాడాల్సి వచ్చిందో గ్రాఫైట్ కూడా వాడతా కంపల్సరీ, గ్రాఫైట్ పెన్సిల్స్ కూడా. సో చూద్దాం. ఆల్రెడీ ఇదేంటంటే నేను ఇన్స్టాగ్రామ్లో చిన్న రీల్ అయితే గ్లిమ్స్ కాదులేండి, జస్ట్ చిన్న క్లిప్ అయితే వదిలాను. అది వేరు, ఆల్రెడీ అప్పుడు వేయడానికి ట్రై చేశాను, బట్ అప్పుడైతే సరిగ్గా రాలేదు. సో ఇప్పుడైతే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను. ఈసారి కంపల్సరీ ఖచ్చితంగా వేయడానికే ట్రై చేస్తాను నేను. వేయడానికి ట్రై చేయడం కాదు, ఖచ్చితంగా వేస్తాను నేను. సో మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి, మనం వేయగలిగే దాన్ని బట్టి, సో దీంట్లో మీరు రిఫరెన్స్ ఇమేజ్ ఫోన్లో చూస్తుంటేనే అర్థమవుద్ది ఎంత డార్క్ ఉందనేది. నేను ఈ క్లిప్లో కూడా చూపిస్తూ ఉంటాను కదా. సో నేను వెనకాల అవుట్లైన్ రన్ అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు ఈ రిఫరెన్స్ ఇమేజ్ అనేది స్టడీ చేద్దాం ఇక్కడ. సో కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ లైట్ అనేది ఏది లేదు. సో ఓన్లీ ఆ లాంతర్ లైట్ ఏదైతే ఉందో, ఆ ల్యాంప్ లైట్ ఏదైతే ఉందో అదే లైట్ ఫోకస్, ఇంకా వేరే ఎక్స్టర్నల్ లైట్ ఫోకస్ ఏం లేదు ఆ రిఫరెన్స్ ఇమేజ్లో. కరెక్ట్గా చూసుకుంటే మనకు అర్థమైపోయిద్ది ఆ ఫేస్ మీద ఎక్కడ షాడో పడుతుంది, ఎక్కడ హైలైట్ అయింది. అలాగే ఆ డ్రెస్లో కూడా డార్క్ టోన్స్ ఎక్కడ ఉన్నాయి, మిడ్ టోన్స్ ఎక్కడ ఉన్నాయి, హైలైట్ ఎక్కడ ఉందని చెప్పేసి మీకు ఈజీగా అర్థమైపోయిద్ది. ఇలాంటి వాటిలో కాంప్లికేటెడ్ థింగ్ వచ్చేసి డార్క్ టోన్స్ని వీలైనంత డార్క్గా చూపించాలి, అండ్ అలాగే హైలైట్స్ని హైలైట్ లాగా చూపించాలి.
దీంట్లో మనం ఎక్కడ మిస్ చేస్తామంటే హైలైట్ అండ్ లైట్ టోన్ దగ్గర మనకు మిస్ అవుతూ ఉంటుంది. హైలైట్ ఏది, లైట్ టోన్ ఏది అనేది కరెక్ట్గా కన్ఫిగర్ చేయాలి. లేకపోతే మనకి హైలైట్ లో లో టోన్ లాగా, లేకపోతే లో టోన్ హైలైట్ లాగా మనకు ఆల్మోస్ట్ చూడడానికి ఒకటే ఉంటాయి. కాకపోతే రెండు ఒకటి కాదు, డిఫరెన్స్ అయితే ఉంటుంది. హైలైట్లో చిన్న చిన్న టోన్ కూడా ఉండదు, ప్యూర్ వైట్గా ఉంటుంది. అదే లో టోన్లో అయితే అది షేడింగ్ ఉంటుంది దాంట్లో, అండ్ అలాగే ప్యూర్ వైట్గా అయితే ఉండదు. అది మేజర్గా మనకి కనిపించేది, మనం చేయగలిగేది. కాకపోతే నార్మల్గా చూస్తే ఏంటంటే లో లైట్ కానీ హైలైట్ కానీ ఆల్మోస్ట్ ఒకేలా ఉంటాయి. కాకపోతే మనం ఒక ఆర్టిస్ట్గా మనం దాన్ని గుర్తించి అది ఎక్కడుందో ఐడెంటిఫై చేసి మనం ఏది అది లైటా లేకపోతే హైలైటా అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఇమేజ్లో చూస్తే మనకి హైలైట్ వచ్చేసి ఆ ల్యాంప్ ఏదైతే ఉందో అది హైలైట్, మనకి ప్యూర్ వైట్గా కనిపిస్తుంది, కావాలంటే చూడండి. అండ్ అలాగే ఈ డ్రెస్ మీద ఏదైతే ఉందో అది లో టోన్. సో ఈ రెండింటికి మేజర్ డిఫరెన్స్ ఇది. పక్కనే ఉంటే ఈజీగా తెలిసిద్ది, కాకపోతే కొంచెం డిస్టెన్స్లో పెట్టుకొని చూసుకుంటే మనకేంటంటే రెండు ఒకేలాగా అనిపిస్తాయి. సో అది మనం ఐడెంటిఫై చేయాలి. అండ్ అలాగే ఈ డ్రెస్ మీద కూడా కొన్ని చోట్ల హైలైట్స్ ఉన్నాయి, అది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. సపోజ్ ఇక్కడ చూడండి, ఈ డ్రెస్ మీద ఈ ఏరియాలో మనకు వచ్చేసి హైలైట్స్ ఉన్నాయి చిన్నవి. సో అవి హైలైట్స్, కాకపోతే లో టోన్లో కలిసిపోతాయి. అలాంటి వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. సో ఇదైతే దీని గురించి నేను స్టడీ చేసింది. అవుట్లైన్ ఎందుకు పెట్టాల్సి వచ్చింది అనేది రీజన్ అయితే ఇది, ఎక్కడ ఇది ఉందనేది. నేను అందుకనే డార్క్ టోన్ ఏదైతే ఉందో దానికి సపరేట్ అవుట్లైన్ అయితే గీస్తున్నాను నేను. అది అలా వదిలేయకుండా మనం దానికి అవుట్లైన్ గీసుకుంటేనే మనకి షేడింగ్ చేసేటప్పుడు ఇంకా ఈజీ అయ్యిద్ది. మనకి షేడింగ్ చేసేటప్పుడు ఎక్కడ మిస్ అవ్వకుండా ఉంటుంది. అదే మనం అలా అవుట్లైన్ గీయలేదంటే ఇప్పుడు నార్మల్ అనుకోండి, నార్మల్ వదిలేసిన సపోజ్ ఇదే ఇమేజ్ ఆ ల్యాంప్ లైటే కాకుండా ఎక్స్టర్నల్ సోర్స్ ఆఫ్ లైట్ కూడా ఉందంటే అది వేరే విషయం. దానికి మనం కావాలంటే నార్మల్ అవుట్లైన్ గీసుకొని దానికి షేడింగ్ చేసుకోవచ్చు. కానీ ఓన్లీ ఉన్నది ఇది ల్యాంప్ లైట్ మాత్రమే, అక్కడి నుంచే ఫోకస్ మొత్తం వస్తుంది. అంటే ల్యాంప్ అనేది సెంటర్ పాయింట్గా చూసుకొని దాని చుట్టూరా వెళ్ళే కొద్దీ ఇంకా డార్క్ అవుద్ది, ఉన్న ఆబ్జెక్ట్స్ని బట్టి షాడోస్ పడుతూ ఉంటాయి. సో అది మనం స్టడీ చేయాల్సి ఉంటుంది. సో నేను దానికోసం అనేది ఈ అవుట్లైన్ వీడియో అనేది పెడుతున్నాను నేను. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి దీని షేడింగ్ వీడియో అయితే స్టార్ట్ చేయబోతున్నాం. కంపల్సరీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆర్ట్ వర్క్ ఇది నేను చేసిన వాటిల్లో. అలా కంపల్సరీగా బాగా రావాలని కోరుకుంటూ ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ అలాగే షేర్ చేయండి. అండ్ నా నెక్స్ట్ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే నా ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నేను పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి. అలా పెట్టకపోతే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి రావు, మీరు మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.